చదివిన ఫైన్ ఆర్ట్స్ కళాశాలలోనే లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అప్పుడు 10 ఏళ్ల గ్యాప్‌ను వాళ్ళేం ఫీల్ కాలేదు. తీసుకోరు. నిజంగా చెప్పాలంటే నేను 10 ఏళ్ళు అయితుండగానే ఇంకా 9 ఏళ్ల టైంలోనే నా వాళ్ళకి అవసరం పడింది టెంపరరీ అకాడమిక్ అసిస్టెంట్ తీసుకోవాలని. హ్మ్. ఏదో స్టూడెంట్స్ ఏదో స్ట్రైక్ చేశారు ఎవరో టీచర్స్ కావాలి మాకని. సో 3 రోజులు మా ఇల్లు వెతికిండ్రట. ఆహా! ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎట్నో మూడో రోజుకి దొరికిందనమాట ఫోన్ మీద. మీరు కొంచెం కాలేజీకి ఫోన్ చేయండి. మీ ఇల్లు వెతుకుతుంటే మీ నంబర్ నేను ఇచ్చినానని ఒక తెలిసినోళ్ళు ఎవరో చెప్తే, ఇంకా కాలేజ్ నుంచి ఫోనొచ్చింది. మీరు ఇక్కడ టెంపరరీగా చేరుతారా అంటే నేను చెప్పిన, సారీ నేను ఈ సంవత్సరం అయితే రాలేను. ఎందుకంటే మా అమ్మాయి 12:30కి ఇంటికొచ్చేస్తది. చిన్న పాప ఫస్ట్ క్లాస్ పోతే ఆ! నెక్స్ట్ ఇయర్ అప్పుడు రాగలను. అంటే సరే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా రావాలని అప్పుడు ప్రిన్సిపల్ గారు అంటే, ఇంకా అప్పుడు టెంపరరీగా చేరాననమాట. 2 ½ ఇయర్స్ టెంపరరీ చేశాను.